బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఎన్నో చూస్తున్నాం కూడా. చెప్పాలంటే ఆయన కాలజ్ఞానంలో రాసిన ప్రతిదీ భయం పుట్టించే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చే 2025 నుంచి 26 మధ్య కూడా చాలా విపత్తులు రానున్నాయట. అడుగడుగునా కొన్ని ప్రళయాలు ఎదురవ్వనున్నాయట. మరి నిజంగానే ఇప్పుడు వచ్చే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయా? కోవిడ్ కంటే మరో ప్రాణాంతకమైన వ్యాధి రానుందా? ఆ రెండు దేశాలు ప్రపంచ దేశాలకి చిచ్చుపెట్టనున్నాయా? ఈసారి నిప్పుల వాన ప్రళయం తప్పదా? బ్రహ్మం గారు భవిష్యత్తు గురించి రాసిన తాళప్రత గ్రంథాలు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయా? అసలు ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిజానికి బ్రహ్మం గారు కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాలను వేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు. తర్వాత దానిపై చింత చెట్టు కూడా వచ్చింది. అసలు కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతిపెట్టారు, ఆయన ఎందుకు అలా చేశారు అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆయన అప్పుడే చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది. కరువు కాటకాలతో ఇప్పటికీ మిట్టులాడుతుంది. ఎన్నో విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని చెప్పారు. ఈ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు, కానీ చావు పుట్టుకల యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుగోలేరని చెప్పారు. బహుశా ఆయన చెప్పింది ప్రస్తుతానికి నిజమే, కానీ నాకు తెలిసి భవిష్యత్తులో చావుని ఆపలేకపోవచ్చు. కానీ యంత్రాలతో మనిషిని పుట్టిస్తారని అనిపిస్తోంది. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని బ్రహ్మం గారు చెప్పారు. ఇప్పటికే ప్రపంచంలో అందరూ భావి వరుసలు మర్చి అనవసరమైన సంబంధాలు పెట్టుకుంటూ సమాజాన్ని చెడగొడుతున్నారు. ఇంకా విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా ఏళ్ళు బానిసత్వం చేశారు. ఇది ఇలా ఉంటే 2025లో జరగబోయేవి, ఇలాగే 2026లో జరగబోయే విషయాల గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మం గారు చెప్పిన విషయాల్లో 2025లో జరగబోయే తెలుసుకుందాం. మొదటిది, ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు. నిజానికి రష్యాలో ఉన్న ఉక్రెయిన్ నేడు దేశాల మధ్య పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండవది, వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. నిజానికి ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైళ్లు ప్రమాదాన్ని, ఇంకా దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాన్ని ఇది సూచిస్తోంది. మూడవది, ఆయన కాలజ్ఞానం బట్టి చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా అవ్వలేదు, మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచంలో కీలకమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే దేశంలో కోవిడ్ తగ్గింది, కానీ 2025లో దానికంటే ఎక్కువ ఎన్నో కొత్త వైరస్లు కోవిడ్ నుండి రూపాంతరం చెందవచ్చని అర్థమవుతుంది. నాలుగోది, ప్రకృతిలో మార్పుల కారణంగా భారీ వర్షాలు కురిసి ప్రకృతి వైపరీత్యాలకి దారి తీస్తుందని చెప్పారు. 2024లో విజయవాడలో జరిగిన సంఘటన గురించి మనకు తెలిసింది, కానీ అంతకంటే దారుణమైన సంఘటనలు 2025లో జరగబోతున్నాయి. ఐదవది, రావణ రాష్ట్రంలో కల్లోలం రేగే ఆ రాజ్యమే కుప్పకూలెను. నిజానికి చెప్పాలంటే శ్రీలంకలో తినడానికి తిండి కూడా సరిగ్గా ఎవరికి దొరకట్లేదు. ఆరవది, అడవి మృగాలు జనసంచారంలోకి ప్రవేశించి మానవుల్ని చంపుతాయి. నిజానికి ఈ సంఘటనలు జరుగుతున్నాయి కూడా. ఆంధ్రప్రదేశ్ తిరుమల కొండపై ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏడవది, మధ్య తూర్పులో ఉన్న దేశం ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని తెలిపారు. రీసెంట్గా ఇరాన్ మరియు పాలస్తీనా మధ్య అడ్డుకున్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు 2025 తర్వాత కాలంలో బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ఏంటో తెలుసుకుందాం. మొదటిది, పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది. అంటే రానున్న కాలంలో ఇలా జరగబోతుందని తెలుస్తుంది. రెండోది, శాంతిమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వాళ్ళు ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారని తెలిపారు. మూడోది, 3500 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా పోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే రోజు ఫ్యాక్టరీల నుండి వదిలే టాక్సిక్ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది. బహుశా బ్రహ్మంగా చెప్పినట్టు ఇది కొన్ని వందల ఏళ్ళు జరగవచ్చు. నాలుగవది, ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగే పుణ్యాత్మల సంఖ్య తగ్గిపోతుంది. రోజు రోజుకి మన భూమి మీద జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే బ్రహ్మం గారు చెప్పినట్టు రాబోయే కాలంలో ఇది జరగవచ్చు. ఐదవది, కోమటి కులంలో 25 గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తర బెరి కోమటి మహాత్ముడు నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. ఆరోది, పట్టపగల ఆకాశం నుండి పిడుగులు వాన పడి నిప్పులు వాన కురుస్తుంది, అందులో కొందరు మరణిస్తారు. ఏడవది, బ్రహ్మం గారు రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది, దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తానని బ్రహ్మం గారు చెప్పారు. 4 నిలువుల ఎత్తైన అజానబహుడు నేనే బ్రహ్మం గారు అని చెప్తాడు. నిజమైన భక్తులు ఆ మాట నమ్మరు, మూర్ఖులు మాత్రం నమ్ముతారు.
8వది భయంకరమైన తుఫాన్లు వరదలు వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో కోట్ల మంది తుర్మన్న. భూకంపం వల్ల కోల్కతా నగరం దెబ్బతింటుందని తెలిపారు. ఒకవేళ రానున్న రోజుల్లో ఇలా జరగచ్చు అనుకుంటా. ఇప్పుడు మనం బ్రహ్మం గారు తెలిపిన షార్టిక్యులర్ డేట్స్ లో ఫ్యూచర్ ని జరగబోయే ఖచ్చితమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్, దాదాపుగా 400 ఏళ్ల క్రితం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వరించే మనగనాపల్లిలో చింత చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞానంలో తాళపత్రాలు తేదీ 8/2036 నాడు శ్రీ 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 వీరభోగ వసంతల వారిచే తీయబడి బహిరంగ పరచబడతాయి. ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన ఎలాంటి డౌట్స్ లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టు యథాతథంగా జరుగుతాయి. సెకండ్, ప్రపంచవ్యాప్తంగా 2 మతాల మధ్య యుద్ధం వలన 2030 నుండి 2040 వరకు కోట్లాది మంది హతమతమవుతారు. 2040లో 40 రోజుల పాటు కాశీ గంగా నదిలో ఉండదు. థర్డ్, తేదీ 15-16 ఫిబ్రవరి 2041లో ఒక్కసారి 7 కోట్ల మంది దుర్మరణం పాలవుతారు. తేదీ 26 మరియు 27 నవంబర్ 2041లో చెన్నపల్లి పట్నం ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకి 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయలు వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటించి మరణిస్తాడు. ఫోర్త్, ఒక తోక చుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్లు కనిపిస్తాడు. తేదీ 2/8/2027 నాడు సూర్యనారాయణుడు వారు దర్శనం ఇస్తారు. ఇంకో సందర్భంలో సూర్యుడిలో విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు. చూశారుగా ఫ్రెండ్స్, మరి ఎలా ఉంది ఈ బ్రహ్మం గారి కాలజ్ఞానం? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.